హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ సి విశ్వనాథరావు గారు రాసిన దొంగ బుద్ధి అనే కథ. అనగా అనగా మహేంద్రవర్మ అనే రాజు ఏలే రాజ్యంలో ఒకప్పుడు దొంగల బాధ చాలా ఎక్కువగా ఉండేది. రాజు దొంగలను పట్టడానికి గట్టి ప్రయత్నం చేసి చాలా మంది దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాడు. అయినా కూడా దేశంలో దొంగతనాలు పూర్తిగా పోలేదు. రంగడు అనే గజ దొంగ రాజును లక్ష్య పెట్టక తన మానాన తాను దొంగతనాలు చేస్తూ వచ్చాడు. ఇలా ఉండగా రాజు వద్దకు ఒక ముని వచ్చాడు. మునులంటే భక్తి కావడంతో రాజు ఆ మునిని గౌరవించి ఆయనకు ఆతిథ్యమిచ్చి తన దేశంలో దొంగల బాధను గురించి చెప్పాడు. రాజా, నీ దేశంలో రంగడు అనే గజ దొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టుకుంటే దేశానికి దొంగల బాధ పూర్తిగా పోతుంది అన్నాడు ముని. రాజు మునిని కొన్ని రోజుల పాటు తన అతిథిగా ఉండమని కోరాడు. ముని సరే అన్నాడు. ఆ తర్వాత 3 రోజులు వరుసగా రాజుగారి ఖజానాలోనే దొంగతనం జరిగింది. రాజు ఈ సంగతి మునికి చెప్పాడు. రాజా, ఇది ఆ రంగడి పనే. ఆ రంగడు వచ్చి క్షమాపణ చెప్పుకుంటే మంచి బహుమానమిస్తానని చాటింపు వేయించు. ఆ తర్వాత నీకు వాడి బాధ ఉండదు అన్నాడు ముని. రాజు అలాగే చాటింపు వేయించాడు. మర్నాడు ముని రాజుగారి కొలువుకు వచ్చి, మహారాజా, క్షమించండి, మీ ఖజానాలో నేనే దొంగతనం చేశాను. నేనే ఆ రంగణ్ణి. మారువేషం వేసుకుని మీ వద్దకు వచ్చాను అంటూ తన వేషం విప్పేశాడు. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రంగడి తెలివి ఆయనకు అద్భుతం అనిపించింది. చాటింపు వేసిన ప్రకారం రాజు రంగడికి బహుమానం ఇయ్యడమే కాక వాడికి మరొక పని కల్పించే ఉద్దేశంతో వాడికి చిన్న ఉద్యోగం కూడా ఇచ్చాడు. కొన్నాళ్లు గడిచాక రాజు రంగడికి ఒక ఉత్తరం ఇచ్చి, దీన్ని మన పొరుగు రాజు జయసింహుడికిచ్చి సమాధానం తీసుకురా అన్నాడు. రంగడు సరే అని గుర్రం ఎక్కి పొరుగు దేశానికి బయలుదేరాడు. దారిలో అడవి వచ్చింది. రంగడు ఆ అడవి గుండా వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలాడు కనిపించాడు. రంగడిని ఆగమని కోరాడు. అయ్యా, మీరు ఏ ఊరు పోతున్నారు అని ముసలివాడు అడిగాడు. పక్క రాజ్యానికి అని రంగడు చెప్పాడు. అయ్యా, నన్ను కూడా మీతో పాటు గుర్రం మీద తీసుకుపోండి, నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు ముసలివాడు. అక్కడ నీకేం పని అని రంగడు అడిగాడు. నేను పేదవాణ్ణి. ఎంతో కాలంగా కూడబెట్టిన డబ్బుతో నా కూతురు పెళ్లికి నగ నట్రా కొనాలి అన్నాడు ముసలివాడు. రంగడు వెంటనే కత్తి పైకి తీసి, చాలే, ఆ డబ్బు నాకిచ్చేసి ఇంటికి పో అన్నాడు ముసలివాడితో. మరుక్షణమే పొదలచాటు నుంచి రాజభటులు వచ్చి రంగణ్ణి పట్టుకున్నారు. రాజభటులు వాడిని రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు వాడితో, నువ్వు దొంగతనాలు మానేశావు, కానీ నీ దొంగ బుద్ధి మారిందో లేదో తెలుసుకునేటందుకు ఇలా చేశాను. నీవు యావజ్జీవం కారాగృహంలోనే ఉండు అన్నాడు. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.